వాడు అలానే అంటాడమ్మా వెళ్ళండి అని చెప్పేసి కేశవ అనేసరికి ఇక సింధూర అయితే చంటి బండి ఎక్కి వెళ్ళబోతూ ఉంటుంది. చంటి అని చెప్పేసి నివేద పిలిచేసరికి కేశవ వాళ్ళు వెనక్కి తిరుగుతూ ఉంటారు. ఇక వెళ్తున్న చంటి ఆగి వెనక్కి చూస్తూ ఉంటాడు. అమ్మాయ చంటి ఉన్నావా అని చెప్పేసి స్పీడ్గా వస్తూ ఉంటుంది నివేద. ఏంటి అమ్మాయి గారు కంగారుగా ఉన్నారు అని చంటి అయితే చూస్తూ ఉంటాడు. ఇక నివేద అయితే నువ్వు బయటకు వెళ్తున్నావు కదా చంటి, నన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టవా అని చెప్పేసి అంటూ నివేద అయితే అంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు అమ్మాయి గారు అంత కంగారు పడుతున్నారు అని అనేసరికి ఆఫీస్ దగ్గర ఒక ఆఫీస్ అతను వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను కొంచెం చాలా పెద్ద అయిన రైతు భరోసా గురించి మాట్లాడడానికి వచ్చారు. ఆయన్ని ఎక్కువసేపు వెయిట్ చేస్తే బాగుండదు కదా, అందుకే నన్ను కొంచెం లేట్ అయిపోతే మళ్ళీ అతను ఫీల్ అవుతాడు అని చెప్పేసి నివేద అయితే అంటూ ఉంటుంది. అవునా అండి, అలాంటి ఆయన్ని వెయిట్ చేయడం అసలు పద్ధతి కాదు, సరేనండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నేను దిగాలా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఇలానే అవుతుంది అని చెప్పేసి అనేసరికి అయ్యో చంటి వద్దు వద్దు మీరు వెళ్ళండి, మీరు కలిసి వెళ్తున్నారు కదా, నేను ఏదో బాధపడి వెళ్తానులే అని అనేసరికి ఆగండి అమ్మాయి గారు అని చెప్పేసి అంటూ అమ్మగారు కొంచెం దిగండి, తర్వాత నేను ఆవిడ్ని ఆఫీస్ దగ్గర దించిన వెంటనే మిమ్మల్ని వస్తాను కదా అని అనేసరికి సింధూర దిగుతూ ఉంటుంది. ఇక నివేద అయితే ఎక్కుతూ ఉంటుంది. అలా బండి ఎక్కగానే సింధూర అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కండి అమ్మాయి గారు అని అనేసరికి నివేద బండి ఎక్కేసరికి సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అమ్మాయి గారిని ఆఫీస్ దగ్గర దించిన వెంటనే మిమ్మల్ని తీసుకొస్తానండి అని చెప్పేసి అంటూ చంటి అయితే వెళ్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి మొహమాటంగా సింధూర అంటూ బాధపడుతూ ఉంటుంది.